హలో యాస్పిరెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో కంప్లీట్ బుక్ లిస్టు, నెక్స్ట్ నేను ప్రిపేర్ అయ్యే విధానం, స్ట్రాటజీస్ మొత్తం నేను ఈ వీడియోలో చెప్తాను. సో ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు గ్రూప్ వన్కి అయితే యూపీఎస్సీకి అయితే నేను ఫాలో అయ్యేవి, ఇవే గ్రూప్ టూకి వాటికి కూడా యూజ్ అవుతాయి. సో చాలా జాగ్రత్తగా చూడండి లాస్ట్ వరకు. సో జాగ్రఫీకి అయితే నేను మ్యాక్సిమం చూడండి ఎన్సీఆర్టీ చదవాలండి. అంటే అన్ని ఎన్సీఆర్టీ చదవాలా సార్ అంటే అన్ని ఎన్సీఆర్టీ చదవాల్సిన అవసరం లేదు. 11th 12th ఎన్సీఆర్టీస్ ఉంటాయి. సో 11th 12th ఎన్సీఆర్టీది చూడండి, ఫిజికల్ ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి ఉంటుంది. దీంట్లోనే మనకి ఇండియా లొకేషను, నెక్స్ట్ స్ట్రక్చర్ అండ్ ఫిజియోగ్రఫీ, డ్రైనేజ్ సిస్టమ్, క్లైమేట్, న్యాచురల్ సాయిల్స్, న్యాచురల్ హజార్డ్స్, డిజాస్టర్స్ ఉంటాయి. సో ఇది చూస్తే ఫిజికల్ జాగ్రఫీ అనమాట. అంటే ఇండియా ఫిజికల్గా ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి మొత్తం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలా చెప్పాలంటే ఇండియా, నెక్స్ట్ ఏ స్టేట్స్ ఉన్నాయి, బార్డర్ కంట్రీస్ ఏమేమి ఉన్నాయి, నెక్స్ట్ ఎంత కోస్టల్ లెంత్ మంది, నెక్స్ట్ ఏ స్టేట్కి ఏ బార్డర్ స్టేట్స్ టచ్ అయ్యి ఉన్నాయి, నెక్స్ట్ డైమెన్షన్స్ చూసుకున్నట్లయితే ఏంటి ఇప్పుడు డిగ్రీస్ ఉంటాయి. సో లాటిట్యూడ్, లాంగిట్యూడ్స్ అవన్నీ ఇక్కడ మీకు ఐడియా ఇస్తారన్నమాట మొత్తం అసలు మన ఇండియా గురించి. నెక్స్ట్ ఇది చూడండి. సో ఇది జస్ట్ మీకు చూపిస్తున్నాను. సో ఈ విధంగా నెక్స్ట్ ఫిజియోగ్రఫీ అంటే మన యొక్క చూసుకున్నట్లయితే పెనిన్సులర్ బ్లాక్, హిమాలయాస్ గురించి చూడండి. ఈ డయాగ్రాము క్వశ్చన్స్ అన్నీ మ్యాక్సిమం ఇవి బేసిక్స్ పర్ఫెక్ట్గా ఉండాలి మీరు. సో చూసుకున్నట్లయితే ఇక్కడ కారకోరం, లడాక్, జస్కార్ ఉంటాయి. నెక్స్ట్ కున్లున్ మౌంటైన్స్, పామీర్ నాట్ పైన ఉంటుంది, హిందూ కుష్ అనమాట. సో చూసుకున్నట్లయితే ఇవి హిమాలయాస్ ఎక్కడి నుంచి ఎక్స్టెండ్ అయ్యి ఉన్నాయి. నెక్స్ట్ మనకి చూస్తే గ్రేట్ ఇండియన్ డెజర్ట్, థార్ డెజర్ట్ ఎక్కడ ఉంది. నెక్స్ట్ గల్ఫ్ ఆఫ్ కచ్చు, గల్ఫ్ ఆఫ్ కంబాతు, నెక్స్ట్ వింధ్యా సాత్పుర రేంజెస్, నెక్స్ట్ వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్, నెక్స్ట్ పెనిన్సులర్ బ్లాక్ ఇక్కడ మధ్యలో, నెక్స్ట్ బుందేల్ఖండ్ రీజియన్స్. సో ఇదంతా మీరు గమనించాలి బాగా. ఎందుకు సార్ అంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మన ఇండియాలో ఏమేమి ఉన్నాయి ఏంటి విషయం, అసలు మౌంటైన్స్ కానీ, ప్లాట్యూస్ కానీ, ప్లేన్స్ కానీ, నెక్స్ట్ అవన్నీ ఇస్తారు ఇక్కడ నీట్గా. ఇది చదవాలి మీరు చాలా జాగ్రత్తగా. సో ఒక్కొక్కటి నీట్గా ఇస్తారన్నమాట. చూడండి ఇక్కడ ఇది నార్త్ ఈస్ట్ ఇదంతా. ఇక్కడ గారో, కాశీ, జయంతి ఆర్డర్ కూడా గుర్తుపెట్టుకోవాలంటే డాఫ్లా హిల్స్. సో ఏ స్టేట్లో ఉన్నాయి ఆర్డర్స్, వెస్ట్ బెంగాల్ కదా మొత్తానికి ఇవన్నీ మీకు తెలియాలి మన ఇండియా. సో అదంతా మన ఇండియా గురించి ఫిజికల్ మ్యాప్, డ్రైనేజ్ సిస్టమ్. ఇక డ్రైనేజ్ సిస్టమ్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఇండస్ రివరు, బ్రహ్మపుత్ర రివరు, గోదావరి రివరు, కృష్ణా రివరు, కావేరీ రివరు, మాహి, సబర్మతి, లూని. సో ఎన్నెన్నో రివర్స్ ఉన్నాయి, అవన్నీ మీకు తెలియాలి. న్యూస్లో అన్నీ సార్ ఒకటేసారి చదవాలంటే కొన్ని చదవాలి, కొన్ని న్యూస్లో వచ్చినప్పుడు చూసుకోవాలండి. అది స్మార్ట్ వే ఆఫ్ ప్రిపరేషన్. అంటే అన్నీ ఒకటేసారి చదివినా కష్టం. నేను చేసిన విధానం అయితే అది. నెక్స్ట్ క్లైమేట్ గురించి ఉంటుంది. అంటే మనకు నార్త్ చూసుకున్నట్లయితే సౌత్ వెస్ట్ మాన్సూన్స్, నార్త్ ఈస్ట్ మాన్సూన్స్. చూడండి క్లైమేట్, వెజిటేషన్, సాయిల్ ఉంటుంది. సో మనకు మాన్సూన్స్ ఎలా వస్తాయి ఏంటి ఇక్కడ చూడండి. సో ఇస్తాడు ఇక్కడ నీట్గా. ఇదంతా మీకు అర్థం అవ్వాలి క్లారిటీగా, ఓకేనా? ఇక్కడ చూడండి. సో మన ఇండియా సంబంధించి అరేబియన్ సీ, బే ఆఫ్ బెంగాల్ ఎలా వస్తాయి ఏంటి సమ్మర్ టైంలో. అంటే మనకి ఇప్పుడు కొన్ని రోజులకి ఎలా వస్తుందంటే ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు అంటారు కదా తెలుగులో. సో చూసుకున్నట్టయితే సౌత్ వెస్ట్ మాన్సూన్స్ సమ్మర్లో వస్తాయి, నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ వింటర్లో వస్తాయి. ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్సే ఇక్కడ మనకి ఎంటర్ అవుతాయి ఇండియాలో. అప్పుడే వానలు బాగా పడతాయి. ఈ మ్యాక్సిమం జూన్ మంత్లో వస్తాయి అన్నమాట. ఒకసారి డిలే అవ్వచ్చు, ఒకసారి ముందు రావచ్చు. సో ఆ మెకానిజమ్స్ అంతా అసలు ఏంటి, ఈ మాన్సూన్స్ అంటే ఏంది విషయం అంతా అని చెప్తారు ఇక్కడ నీట్గా. ఇప్పుడు చాలామందికి డౌట్ రావాల్సింది ఏం సార్ అంటే ఇది ఒక్కటే చూస్తే రావండి. ఇది ఒక్కటే చూస్తే మీకు చదవడం అర్థం చేసుకోవడం కష్టం. మీరు క్లాసెస్ వినడం లేదంటే యూట్యూబ్లో వీడియోస్ చూడడం అలా ప్రిపేర్ అవ్వాలి. కొంచెం టైం తీసుకుంటుంది ఎక్స్టెన్సివ్గా ఒక్కో సబ్జెక్ట్ని. అప్పుడే మీకు అర్థం అవుతుంది. నేను అంటే ఆల్రెడీ అన్ని ప్రిపేర్ అయ్యాను కాబట్టి నాకు కంప్లీట్ ఐడియా ఉంది కాబట్టి నేను సింపుల్గా చెప్తున్నాను మొత్తం మీకు. సో అలా ఉంటుందండి మొత్తం మన ఇండియా గురించి. ఈ యొక్క సాయిల్స్ కానీ ఈ యొక్క దాంట్లో ఇది బాగా చదవాలి మీరు. మళ్ళీ ఇంకో ఎన్సీఆర్టీ ఉంటుంది, దాంట్లో అవన్నీ ఉంటాయి ఎర్త్ గురించి, సోలార్ సిస్టమ్ గురించి. అది తర్వాత ఇది చదవాలి మీరు. ఇక్కడ చూడండి. సో ఇదంతా జాగ్రఫీ సంబంధించి ఎర్త్ యూనివర్స్, ఎర్త్ క్రస్ట్, వాల్కనో, వెదరింగు. ఈ వెదరింగు, ఎరోషన్ ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో వెదరు, క్లైమేట్ ఇవన్నీ ఉంటాయి, అవి చదవాలి. ఇవన్నీ ఏంటంటే జస్ట్ ఐడియా కోసం చూసుకోవాలి మీరు. అంటే మన వరల్డ్లో ఏ క్లైమేట్స్ ఉన్నాయి ఏంటి అది ఒక ఐడియా కోసం చూసుకోవాలా. ఈ బాగా చదవాలి మీరు. సో ఈ బుక్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్కి వాటికి నేను ఫాలో నేను ఫాలో అయ్యేది మళ్ళీ ఈ సవీందర్ సింగ్ ఉంటుంది. నేను ఫాలో అయ్యేది మీరు చదవాల్సిన అవసరం ఏం లేదు. సో దీంట్లో ఇంకా నీట్గా ఇస్తాడనమాట. సో డయాగ్రామ్స్ అదంతా థీరీస్. ఇది మామూలు ఆప్షనల్ బుక్, బట్ నేను ఫాలో అవుతున్నా కాబట్టి చెప్తున్నా మీకు అంతే. సో ఇవన్నీ ఇది కూడా ప్రిపేర్ అవ్వాలి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రిపేర్ అవ్వండి. ఇది ప్రెషర్ బేస్డ్. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఈ బుక్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు.
బట్ బాగా మార్క్స్ స్కోర్ చేసుకోవాలి ఏంటంటే దీని నుంచి ఐడియాస్ తీసుకోవాలి మీరు. నెక్స్ట్ ఏపీ జాగ్రఫీకి అయితే నేను చదివింది ఇది, ఆంధ్రప్రదేశ్ సంబంధించి. సో మన ఆంధ్ర జాగ్రఫీ గురించి వాటి గురించి కూడా మీకు మన గ్రూప్ 1 వాటికి సంబంధించి కాబట్టి చదువుకోవాలి మీరు. సో దానికి ఈ బుక్ నేను చదివాను. సో ఇవి కాక మళ్ళీ నేను చదివే బుక్స్ మళ్ళీ మోడల్స్ ఇన్ జాగ్రఫీ ఉంటుంది, అంటే పాపులేషన్ థీరీస్ కానీ, నెక్స్ట్ అగ్రికల్చర్ థీరీస్, ఇండస్ట్రియల్ థీరీస్, మన ఏరియాస్, సెటిల్మెంట్స్, అంటే అర్బన్ రూరల్ సెటిల్మెంట్స్ అవన్నీ సంబంధించి ఇది ఎక్స్టెన్సివ్గా నేను చదివే బుక్స్. ఇవన్నీ జాగ్రఫీకి నేను చదువుతున్న బుక్స్ అండి. ఓకేనా. నెక్స్ట్ మనం పాలిటీ చూద్దాం. పాలిటీ చూసుకున్నట్లయితే ఇది మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ బాగా ఉపయోగపడే బుక్, డిడి బస్సు బుక్. నేను ఇది చదువుతాను అనమాట. ఇది చదువుకొని ఒక ఐడియాస్ తీసుకుంటాను. కానీ ఫస్ట్ మీరు చదవాల్సిన బుక్ ఇది, లక్ష్మీకాంత్. అది ఏది సార్ అది ఇదంటే ఏదైనా పర్లేదు, పాత ఎడిషన్ అయినా కొత్త ఎడిషన్ అయినా. సో ఈ బుక్ మీరు ప్రిపేర్ అవ్వాలి బాగా నీట్గా, లైన్ టు లైన్ ప్రిపేర్ అవ్వాలండి. బుక్స్ లైన్ టు లైన్ ప్రిపేర్ అయితేనే మీరు సక్సెస్ అవుతారు. సో ప్రతి యూనిట్ ఇంపార్టెంట్ అంటే ప్రతి యూనిట్ ఇంపార్టెంట్ కాదు, బట్ ఒక ఐడియా ఉండాలి మీకు. ఒక ఐడియా ఉంటేనే మీకు బాగా ఇది సరిపోతుంది. ఇది 90% సరిపోద్ది. కానీ ఇంకా బాగా బెటర్ మార్క్స్ రావాలంటే ఓ 10% కోసం ఇది చదవాలా. ఈ రెండు చదివితే మళ్ళీ సక్సెస్ కాలేము మెయిన్స్ వాటికి సంబంధించి. ప్రిలిమ్స్కి అయితే ఓకే, కానీ మెయిన్స్కి మళ్ళీ ఏంటంటే హిందూ న్యూస్ పేపర్ కానీ, ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్స్ కానీ, నెక్స్ట్ వాటి నుంచి ఆన్సర్ మేకింగ్ అంటే నోట్ మేకింగ్ చేసుకోవాలి మీరు. అవన్నీ మీరు వర్కౌట్స్ చేయాలి. అది చేస్తేనే సక్సెస్ అవుతారు. ఇది నేను పాలిటీకి కొంచెం ఫాలో అయ్యే బుక్స్. ఈ చాలు కరెక్ట్గా ప్రాపర్గా ఫాలో అవుతుంది. నెక్స్ట్ ఎకానమీకి రమేష్ సింగ్ ఉంటుంది నేను ఫాలో అయ్యేది, లేదా శ్రీరామ్ ఐఏఎస్ ఉంటుంది. నేను చదివిన బుక్ అయితే ఇది సింపుల్గా శ్రీరామ్ ఐఏఎస్. ఇది బాగా అర్థమయ్యే బుక్ అనమాట. ఎవరికైనా కొత్త వాళ్ళకి రమేష్ సింగ్ కష్టం లాంగ్వేజ్, నాకు కొంచెం స్టార్టింగ్లో కష్టమైంది. సో నేను శ్రీరామ్ ఐఏఎస్ చదివి తర్వాత రమేష్ సింగ్ చదివా, అప్పుడు నాకు కంప్లీట్గా అర్థమైంది. సో లేదు సార్ ఒకటే చదువుకుంటా ఉంటే ఇది ఒక్కటి చదువుకోవచ్చు మీరు, పర్ఫెక్ట్గా ఉంటుంది శ్రీరామ్ ఐఏఎస్. కానీ నెక్స్ట్ మృణాల్ సార్ అని వీడియోస్ ఉంటాయి, అది పర్ఫెక్ట్గా మీరు డైలీ ఆయన పెట్టినప్పుడు చూస్తూ ఉన్నా మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట. సో అవి నేను నెక్స్ట్ న్యూస్ పేపర్స్ చదవాలండి మీరు. ఎకానమీ చాలా స్టాటిక్, డైనమిక్ రెండు ఉంటాయి. ఎకానమీ చాలా మంచి సబ్జెక్టు, మీకు కానీ బాగా అర్థమైందంటే మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. సో అది ఎకానమీ సంబంధించి రెండు ఉంటాయి అన్నమాట. ఈ శ్రీరామ్ ఐఏఎస్లోనే చూస్తే రెండు ఉంటాయి. సో ఇది నా అనదర్ బుక్. సో పేపర్స్ అన్నీ చినిగిపోయి చదివి సో అంటే ఇంకా అంతే కదా. సో ఇది అనదర్ బుక్, అంటే దీనిలో కొన్ని యూనిట్స్ దాంట్లో, కొన్ని యూనిట్స్ దీంట్లో ఉంటాయి. సో ఈ రెండు మీరు ఎకానమీ చదివితే సరిపోతుంది. నెక్స్ట్ ఎన్సీఆర్టీస్ ఏమైనా ఉన్నాయా సార్ అంటే ఎన్సీఆర్టీస్ అయితే ఇదండి. ఇది చదువుకోవాలి మీరు, ఇండియన్ ఎకనామీ డెవలప్మెంట్. ఇది చదువుకుంటే ఒక ఐడియా, అంటే మీకు ఒక తెలుస్తుంది, ఒక ఐడియా ఏంటి, విషయం ఏంటి, అసలు ఎకానమీ ఏంటి అని ఒక ఐడియా వస్తుంది స్టార్టింగ్. సో ఇది చదువుకోండి, ఒక బేసిక్ ఐడియా, ఇంకేం అవసరం లేదు. ఒక బుక్, ఒక ఎన్సీఆర్టీ, పర్ఫెక్ట్ ఎకానమీకి. ఇంకా నేనైతే అయ్యే ఫాలో అయ్యాను, దాని నుంచే స్కోర్ చేసుకున్నాను. నెక్స్ట్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, నితిన్ సింగ్ అనే చదవచ్చు, లేదా అదర్ బుక్స్ ఉంటే అదర్ చదువుకోవచ్చు. కానీ అందరూ నితిన్ సింగ్ అనే బెస్ట్ అంటారు. ఇవి కాక మీకు ఒక ఐడియాస్ ఉండాలన్నమాట. ఇప్పుడు నగర స్టైలు, ద్రవిడ స్టైలు, టెంపుల్ ఆర్కిటెక్చర్స్, నెక్స్ట్ హ్యాండిక్రాఫ్ట్స్ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ మీరు క్లాసెస్ ఏమైనా ఉంటే పర్టికులర్గా ఫాలో అయితే చాలా మంచిది. దీంతో నేను చదివిన బుక్ ఇది, క్లాసెస్ ఫాలో అయ్యాను, ఒక టూ ఇన్స్టిట్యూట్స్ క్లాసెస్. సో అందువల్ల నేను డయాగ్రామ్స్ కానీ అవన్నీ కొంచెం పర్ఫెక్ట్ అనమాట. అంటే డయాగ్రామ్స్ కూడా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్స్లో, మెయిన్స్లో వాటిలో పనికొస్తుంది. అవి ఎలా వేయాలా ఏంటి. ఇప్పుడు మండప, అర్ధ మండప, కళ్యాణ మండపాస్ వచ్చేసి విజయనగర డైనాసిటీస్లో వచ్చాయి. నెక్స్ట్ మనకి నగర స్టైల్కి, ద్రవిడ స్టైల్కి ఒక డిఫరెన్సెస్ ఏంటి. నెక్స్ట్ దానికి మనకి మెయిన్ చూసుకున్నట్లయితే ఎక్కడ డిఫరెన్సెస్ వస్తున్నాయి, విమనా కానీ, కలసాస్ కానీ, నెక్స్ట్ ఏంటి అవన్నీ మీకు తెలియాలి పర్ఫెక్ట్గా. సో ఈ బుక్ అయితే మీకు బాగా పనికొస్తుంది, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. ఇది కాక ఎన్సీఆర్టీ ఉంటుంది ఒక బుక్, ఎన్సీఆర్టీ అది చూపిస్తాను. ఇది ఎన్సీఆర్టీ. ఆ బుక్ ఈ బుక్ చదివితే మీకు ఒక ఐడియా వస్తుంది. ఐడియా వచ్చే తర్వాత మీరు ఇవి కాక ఎక్స్ట్రా వర్కౌట్స్ చేయాల్సి వస్తుంది చాలా. అంటే ఈ బుక్స్ వేసారంటే బుక్సే ఎప్పుడు సరిపోవండి, ఎక్స్ట్రా వర్కౌట్స్ చేస్తూ ఉండాలన్నమాట. ఇది కొంచెం మీకు ఐడియా ఇస్తుంది అన్నమాట ఈ ఎన్సీఆర్టీ. సో ఇది మీరు చదవాలి. అన్నీ ఉండవు దీంట్లో, బట్ ఒక రొంత ఐడియా మీకు వచ్చేదానికి ఇది చూసుకోండి. 11th ఎన్సీఆర్టీ ఇది ఖచ్చితంగా చదవాలి, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. తర్వాత హిస్టరీకి వస్తే మిడివల్ ఇండియాకి నేను చదివిన బుక్ ఇది. సో ఎన్సీఆర్టీ అనమాట 11th. సో మిడివల్ ఇండియా నేను పెట్టుకున్న టార్గెట్స్ స్టార్టింగ్ డైలీ 10 పేజెస్ అని ఇయర్స్ అప్పుడు. సో అవన్నీ మీరు చదువుకోవాలా. అంటే మిడివల్ హిస్టరీ అంటే మనం చూస్తే ఇప్పుడు ఢిల్లీ సుల్తానేట్స్, మొఘల్స్ వాళ్ళే వచ్చేదనమాట. సో చూడండి ఇక్కడ ఢిల్లీ సుల్తానేట్స్, మొఘల్స్, చోళా ఎంపైర్స్, నెక్స్ట్ విజయనగర, నెక్స్ట్ బాదామి డైనాసిటీసు,
నెక్స్ట్ మొఘల్స్ ఎలా ఎండ్ అయిపోతారు ఏంటి అదంతా మీడియోలో హిస్టరీ వస్తుంది. మీడియోలో హిస్టరీ అంటే మెయిన్గా ఢిల్లీ సుల్తానేట్స్, మొఘల్స్, విజయనగరాసు ఇవి 3 వస్తాయండి. తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఎంటర్ అవుతారు. ఆ డైనాసిటీస్ బాగా చదువుకోవాలి మీరు. నెక్స్ట్ మన సౌత్లో కూడా చోళాస్ కొన్ని డైనాసిటీస్ ఉన్నాయి, అవి చదువుకోవాలన్నమాట. అది మిడివల్ ఇండియా మీరు చదవాల్సిన పర్ఫెక్ట్ ఐడియా. తర్వాత ఇంకా చూసుకున్నట్లయితే మోడర్న్ ఇండియాకి అయితే స్పెక్ట్రము. ఇప్పుడు చూడండి జాగ్రఫీ అదంతా ప్రిపేర్ అయినా మీరు స్మార్ట్ నోట్స్ మేకింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు చూడండి నేను చూపిస్తాను స్మార్ట్ నోట్స్ మేకింగ్. ఇది స్మార్ట్ నోట్స్ అనమాట, నేను ప్రిపేర్ చేసుకోండి. సో చూసుకున్నట్లయితే జాగ్రఫీ ఎన్విరాన్మెంట్ చూడండి, అంటే మనకు బార్డర్ కంట్రీస్ ఏమేమి ఉన్నాయి, పాక్కి ఎన్ని టచ్ అవుతాయి, ఆఫ్ఘనిస్తాన్కి ఎన్ని టచ్ అవుతాయి, నేపాల్కి ఎన్ని టచ్ అవుతాయి, అవి ఏంది కోడ్స్, నెక్స్ట్ మీకు డైలాక్ట్ లాంగ్వేజ్, ఇండియా యొక్క ఎంత ట్రిక్స్, ఇదంతా మీకు తెలియదు. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఏ కంట్రీస్ ఏ స్టేట్స్ మన దాని నుంచి పోతుంది, 80 డిగ్రీ 30 మినిట్స్ అనేది ఏ స్టేట్స్ దాని ట్రిక్స్, 10 డిగ్రీ ఛానల్, 8 డిగ్రీ ఛానల్, 9 డిగ్రీ ఛానల్, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ వరల్డ్లో ఎక్కడెక్కడ పోతుంది, ఈక్వేటర్ ఎక్కడెక్కడ, క్యాప్రికాన్ ఎక్కడెక్కడ, అదంతా ఒక దగ్గర నేను రాసుకున్న స్మార్ట్ నోట్స్ ఇదంతా. నెక్స్ట్ డ్రైనేజ్ సిస్టమ్ గురించి షార్ట్ నోట్స్ అన్నమాట, ఇదే ఫాలో అవుతాం మ్యాక్సిమం. సో ప్రిలిమ్స్కి అయితే నేను చదువుకెళ్ళే బుక్ ఇదే, ఇప్పుడు నేను చూపించే బుక్కే. చూస్తే బ్రహ్మపుత్ర రివరు, గోదావరి రివరు, గంగా రివరు చూడండి, గంగా రివర్ సంబంధించి ట్రిబ్యూటరీస్, లెఫ్ట్ బ్యాంకు, రైట్ బ్యాంకు, నెక్స్ట్ మౌంటైన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి, ఇది నేను ప్రిపేర్ చేసుకున్న ప్రాపర్ నోట్స్ అనమాట. సాయిల్స్, న్యాచురల్ వెజిటేషన్, నెక్స్ట్ ల్యాండ్ ఫామ్స్ అంటే గ్లేషియర్స్కి, రివర్స్కి. సో నేను ఫాలో అయ్యే బుక్స్ ఇది నేను రాసుకున్న కష్టపడి ప్రిపేర్ చేసుకున్న నోట్స్ ఇదంతా. సో ఇవన్నీ ల్యాండ్ ఫామ్స్ సంబంధించి. నెక్స్ట్ మన క్యాష్ ల్యాండ్ ఫామ్స్, ఎర్త్ ఇంటీరియర్ గురించి, అంటే ప్లేట్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు మన థీరీస్ కొన్ని ఉంటాయి, అది తెలుసుంటుంది చాలామందికి. సో దానికి సంబంధించినంతా మీకు తెలియాలి ఐడియా. సో రాక్ సైకిల్, సెడిమెంటరీ, మెటమార్ఫిక్ ఇదంతా. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఇది వరల్డ్ క్లైమేట్ సంబంధించి నేను చూపించగా జీసీ ల్యాంగ్లో దాన్ని ప్రిపేర్ అవ్వాలి. సో ఎక్కడెక్కడ ఏ రీజన్స్ ఉంటాయి, ఇక్కడ మెడిటరేనియన్ టైప్ ఆఫ్ క్లైమేట్ చాలా ఇంపార్టెంట్ మనకి. సో దాని మీద క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, ఏమొస్తాయి ఏంటి అనేది మీకు తెలియాలి. నెక్స్ట్ వరల్డ్ మ్యాప్ కూడా మీకు పర్ఫెక్ట్ ఐడియా ఉండాలి. ఓషన్ కరెంట్స్ గురించి, ట్రెంచెస్ గురించి ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అట్లా మీరు రాసుకోవాలి. అన్ని ప్లేసెస్ ఇన్ న్యూస్కి వాటికి సంబంధించి. ఇప్పుడు రాక్ సిస్టంలో దార్వార్ సిస్టము, ఆర్కేన్ రాక్ సిస్టము, నెక్స్ట్ అవన్నీ ఉంటాయి, మళ్ళీ అవి కూడా ప్రిపేర్ చేసుకోవడం. సో అలాగా మీ దగ్గర ఒక నోట్స్ ఉండాలి. ఇదంతా మన సోలార్ సంబంధించి. సో చూడండి ఇక్కడ నెక్స్ట్ మ్యాంగ్రూవ్స్, కోరల్ రీఫ్స్ ఏమైనా ఉంటాయి. సో జాగ్రఫీలు అంటే ఈ స్పెసిఫిక్ ఏరియాస్ అనమాట, అవి ఫాలో అవ్వాలి మీరు. నెక్స్ట్ నేను స్పెషల్గా వెనక మళ్ళీ ఏమైనా న్యూస్ల్లో వచ్చిన పోర్ట్స్ చూడండి, పోర్ట్స్, రామ్సార్ సైట్స్ అట్లా ఏమున్నా అవన్నీ స్పెషల్గా వెనక రాసుకుంటాను. ఇప్పుడు ఆఫ్రికా మ్యాప్ చాలా ఎక్కువ అడుగుతూ ఉంటారు యూపీఎస్సీలో వాటి. సో ఎక్కడెక్కడ ఏ ఉన్నాయని ప్రాక్టీస్ చేసుకోవాలి. అట్లా చాలా చూడండి, నేను ఎన్నో బుక్స్ ఫాలో అవుతున్నాను మీకే కనిపిస్తుంది. ఇవి కాక మళ్ళీ ఎక్స్ట్రా కరెంట్ అఫైర్స్ అన్నీ మీరు ప్రిపేర్ అవ్వాలా. నెక్స్ట్ చూడండి ఎథిక్స్కి సంబంధించి అది కూడా చూపిస్తాను మీకు. నేను ప్రిపేర్ చేసుకున్న నోట్స్ ఇదంతా ఎథిక్స్ 1 మినిట్. చూడడానికి ఇలా ఉంది కానీ ప్రాపర్ ఎక్కువ రివిజన్స్ చేస్తే చాలా ఫాస్ట్గా చదివేయచ్చు అనమాట. ఇది నా ఎథిక్స్ నోట్స్, ఇదంతా నా ఎథిక్స్ నోట్స్ అనమాట. నేను ఇదే అనమాట మన గ్రూప్ 1కి కానీ. ఇది కాక మళ్ళీ కేస్ స్టడీస్ అన్నీ రాసుకుంటూ ఉండాలి పర్ఫెక్ట్గా. సో ఇదంతా ఎథిక్స్ నోట్స్. ఎథిక్స్ కంటే పర్ఫెక్ట్ నోట్స్ మెయింటైన్ చేసుకుని ఎగ్జాంపుల్స్ అన్నీ ప్రాపర్గా రాసుకోవాలి. అది ఫ్రెండ్స్ అయితే కంప్లీట్ వీడియో. పర్ఫెక్ట్ స్ట్రాటజీస్తో ప్రాపర్ మీరు కొత్త వాళ్ళు అయితే క్లాసెస్ తీసుకోవడం బెస్ట్. ఎందుకు సార్ అంటే బుక్స్ చదివితే మీకు అర్థం అవ్వడానికి కొంచెం కష్టం అవుతుంది, మళ్ళీ అది ఎగ్జామ్ హాల్లో మీరు ఉపయోగపడి ఇంకా కష్టం అవుతుంది. బట్ కోచింగ్ తీసుకొని రాస్తే ఒక రోజు ఎడ్జ్ ఉంటుంది. లేదు సార్ ఓన్గా రాసుకుంటాం మాకు టాలెంట్ ఉందని రాసుకోవచ్చు. బట్ నేను కొత్త వాళ్ళకి నేను సజెషన్ చేసేది ఏంటంటే ఏదో కోచింగ్ తీసుకోవడం బెస్ట్. ఎందుకంటే ఇవన్నీ మీరు 1 ఇయర్లో కవర్ చేయాలి, నెక్స్ట్ అంతా చేసుకోవాలంటే కష్టం. బట్ కోచింగ్లో కూడా ఫస్ట్ ప్రిలిమ్సే ఫోకస్ చేస్తారు, మెయిన్స్ ఎవరు ఫోకస్ చేయరు. బట్ నేను చెప్పేది ఏంటంటే ప్రిలిమ్స్ మెయిన్స్ 2 చదివితేనే సక్సెస్ అవుతారండి. ఎందుకంటే మీరు ప్రిలిమ్స్ అంతా 1 ఇయర్ చదివి ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయ్యి మళ్ళీ ప్రిలిమ్సే చదువుతా అలాగే 2, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, 6 ఏళ్ళు అవన్నీ వద్దు. సో అదంతా మిస్టేక్స్ అనమాట. మీరు 2 ఒకటే విధంగా ప్రిపేర్ అయితేనే సక్సెస్ అవుతారు. అది నేను మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే ప్రజెంట్ ఉన్న కాంపిటీషన్ ఆ విధంగానే ఉంది. సో మీకు కంప్లీట్గా బుక్ లిస్ట్ అవన్నీ అర్థమయ్యాయి అనుకుంటాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ అండి, బై.